నమస్తే. నోవెల్ కాన్సెప్ట్‌కి స్వాగతం. నేను మీ అరణి పాటలపాటి. విజేత నాలుగవ భాగం కొంచెం స్పీడ్‌గా ఉంది అనిపించిందండి నాకు. అందుచేత కొంచెం స్లోగా చదివేందుకు ప్రయత్నిస్తాను. ఇక ముందు భాగం చూస్తే విజయ ప్రభుత్వ హాస్పిటల్‌లో కార్డియాలజీ విభాగంలో జాబ్‌లో జాయిన్ అవుతుంది. అక్కడ కార్డియాలజీ విభాగానికి చీఫ్ డాక్టర్ వినోద్. ఆయన వృత్తిపరంగా, వ్యక్తిపరంగా కూడా చాలా ఖచ్చితమైన వ్యక్తి. ఆయన నగరంలోనే ప్రముఖ కార్డియాలజీ వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. విజయ ఆయన చేసే ఆపరేషన్స్‌లో అసిస్టెంట్‌గా చేసే అవకాశం దొరుకుతుంది. అలా తనలో ఉండే వృత్తిపరమైన నైపుణ్యాన్ని డాక్టర్ వినోద్ గమనిస్తారు. ఇక్కడి వరకు విన్నాం కదా! ఇక కథలోకి వెళ్తే బెంగుళూరు నుండి వచ్చిన వెంటనే హాస్పిటల్‌కి వచ్చేశాడు వినోద్. ఆ రోజు ఓపీ అయ్యాక రౌండ్స్‌కి బయలుదేరాడు. వినోద్ వెంట రాధిక, ప్రభాకర్, మూర్తి బయలుదేరారు. విజయ్ కోసం చూశాడు వినోద్. అది గమనించిన ప్రభాకర్, సార్, విజయ్ గారికి మొన్నటి నుండి జ్వరం. మొన్న ఉదయం జ్వరంతోనే మీరప్పగించిన పేషెంట్‌ను చూసి వెళ్లారు. నేను ఊరు నుండి వచ్చాను కదా అని గట్టిగా కేకలు వేయడంతో నిన్నటి నుండి రాలేదు అన్నాడు. పేషెంట్స్ పట్ల విజయ్ ప్రవర్తన వినోద్‌కెప్పుడూ ఇష్టంగానే ఉంటుంది. జ్వరంతో కూడా వచ్చి చూసిందని వినడంతో మరింత గౌరవం పెరిగింది విజయ్ పట్ల. ఐసీ, ఎవరైనా వెళ్ళి చూసారా? ఉదయం నేను వెళ్ళొచ్చాను సార్. పిటీ ఏమిటంటే మందులు శ్రద్ధగా వాడాలని పేషెంట్స్‌కి చెప్తాం గానీ మనమే వాటిని అశ్రద్ధ చేస్తాం. విశ్రాంతి తీసుకోమని చెప్తాం గానీ ఆచరణలో మనమే పాటించం. పుస్తకాలు చదువుతాం అంది కంప్లైంట్ ఇస్తున్నట్లుగా. ఆ విధంగా డాక్టర్ వినోద్‌తో మాట కలిపి అతని కోపం పోగొట్టాలనే ఆరాటం రాధికలో. ఇంతలో వార్డులోకి అడుగు పెట్టారందరూ. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. పేషెంట్స్ కేస్ షీట్స్ చూస్తూ, వారిని పరామర్శిస్తూ, వాళ్ళ సందేహ నివృత్తి చేస్తూ ముందుకు సాగారంతా. రౌండ్స్ పూర్తయ్యాక విజయం చూసేందుకు వెళ్దామని రాధికను అడిగాడు వినోద్. ఆశ్చర్యంగా చూసింది రాధిక వినోద్ వైపు. ఈ రాతి మనిషికి మనుషుల మధ్య ఉండే అభిమానాలు, స్పందన తెలుసునా అన్నట్లుగా. రాధిక, వినోద్ కలిసి విజయ ఇంటికి వెళ్ళేసరికి విజయ సోఫాలో పడుకొని నార్మన్ బెతూన్ వ్రాసిన రక్తాశ్రువులు పుస్తకం చదువుతుంది. అనుకోని విధంగా వినోద్, రాధికలు రావడంతో హడావుడిగా సోఫాలో నుండి లేవబోయింది. లేవకండి, మేమిక్కడే కూర్చుంటాం అంటూ వినోద్ సోఫా దగ్గర కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. రాధిక సోఫా మీదే ఓ పక్కగా కూర్చుంది. విజయ చెయ్యి పట్టుకొని జ్వరం ఉన్నది లేనిది చూస్తూ, ఎలా ఉంది విజయ? నేనిచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నావా? అంటూ థర్మామీటర్ నోట్లో పెట్టింది. ఎంతుంది? అని అడిగాడు వినోద్. నోట్ 2 ఉందండి. చూడండి సార్, ఇంత జ్వరంతో ఎలా బుక్స్ చదువుతుందో అని విజయ వంక తిరిగి, ఏం విజయ, తలనొప్పి రాలేదా? అంటూ చేతిలో పుస్తకం లాక్కొని పక్కన పెట్టింది. ఏదో తోచక తిరగేస్తున్నానంతే అంది విజయ. ఏది ఇటివ్వండి అంటూ దాన్నందుకొని పేరు చూశాడు వినోద్. రక్తాశ్రువులు. ఎక్కడ సంపాదించుకున్నారు దీన్ని? అప్పట్లో ఈ పుస్తకం నన్నెంత ఇన్స్పైర్ చేసిందో చెప్పలేను అన్నాడు వినోద్ ఉత్సాహంగా పేజీలు తిరగేస్తూ. విజయను కేకలేస్తాడని ఎదురుచూసిన రాధికకు వినోద్ చర్య చికాకు కలిగించింది. తన ఆరాటం అర్థం చేసుకోకుండా పుస్తకాల గూర్చి డిస్కస్ చేయడం నచ్చని రాధిక మనసులోనే విసుక్కుంది ఇద్దరి మీద. అదేం పైకి వ్యక్తం చేయకుండా, ఇంతకు ఉదయం నుండి ఏమైనా తిన్నావా? అని అడిగింది సంభాషణ మరల్చే ఉద్దేశంతో. అప్పుడు వాస్తవంలోకొచ్చిన వినోద్, ఇంట్లో ఎవరూ లేరా? అని అడిగాడు వచ్చిన పని మరచి పుస్తకాల్లో పడినందుకు తిట్టుకుంటూ. లేదు, నేనొక్కదాన్నే. ఆ మాటలు అంటున్నప్పుడు విజయ గొంతులో దాచిన దాగని వణుకును వినోద్ గమనించాడు. జాలిగా చూశాడు ఆమె వైపు. రాధికకు కూడా విజయ ఒంటరిదని తెలుసు. కానీ ఎప్పుడూ విజయ వ్యక్తిగత జీవితం గూర్చి ఆరా తీయలేదు. అసలా అవకాశమే విజయ ఇవ్వలేదు. అంతలోనే సర్దుకున్న విజయ, కాస్త కాఫీ కల్పనా రాధిక? ఇప్పుడేం వద్దులేండి, మేం వెళ్తాం అంటూ లేచాడు వినోద్. ఎలాగో మా ఇంటికొచ్చారు, కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళండి సార్ అంది విజయ అభ్యర్థిస్తున్నట్లుగా. విజయ నొచ్చుకుంటుందని తిరిగి కూర్చున్నాడు వినోద్. రాధిక ముగ్గురికి కాఫీలు కలిపి తెచ్చింది.
కాఫీ తాగుతూ, సెమినార్ బాగా జరిగిందా సార్? చాలా బాగా జరిగింది. అయితే ఆ సెమినార్‌లో నేను అంత నిశ్చింతగా, ఉత్సాహంగా పాల్గొనడానికి మూల కారకులు మీరే. అక్కడ నేను ప్రెజెంట్ చేసిన పేపర్స్‌కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో వివరించలేను. ఒక విధంగా ఆ క్రెడిట్ అంతా మీదే. అగైన్ ఐ థాంక్ ఫర్ యువర్ కోఆపరేషన్ అన్నాడు డాక్టర్ వినోద్ ఉత్సాహంగా. యెస్ సార్. యూ ఆర్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. అయితే అందులో సగభాగం నాకు చెందుతుంది. ఆ రోజు నేను రావడం మానేసి విజయను పంపడం ఎంత మంచిదైందో చూసారా? ఆ రోజు నేను అటెండ్ కాలేదని నా మీద కోపం తెచ్చుకున్నారు. కానీ దానివల్ల విజయలోని టాలెంట్ ఎలా బయటపడిందో చూసారా? సో, సగం క్రెడిట్ నాకే చెందుతుంది అంది రాధిక ఉత్సాహంగా. రాధిక మాటలకు ముచ్చట పడ్డట్టుగా నవ్వేస్తూ, ఇతరుల కోపాన్ని ఎలా పోగొట్టాలో మీకు బాగా తెలుసు కదా! మధుసూదన్ గారిని కూడా ఇలాగే కూల్ చేస్తారనుకుంటాను. అయినా మీ మీద కోపాన్ని విజయ్ గారెక్కడ మిగలనిచ్చారు? మీ తరపున వకాల్తా పుచ్చుకొని ఆ రోజే గట్టిగా వాదించి నన్ను ఓడించారుగా అన్నాడు వినోద్ నవ్వేస్తూ. నిజమా విజయ? అంటున్న రాధిక ఇంతలో విజయ వాంతి చేసుకునేందుకు ముందుకు వంగడం చూసి వెంటనే పక్క బల్ల మీదున్న చిన్న గిన్నె అందుకొని విజయ నోటి దగ్గర ఉంచింది. వాంతి అయ్యాక నిస్త్రాణంగా కళ్ళు మూసుకుంది విజయ. అంతవరకు ఉత్సాహంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విజయను పడుకోబెట్టి దిండు దుప్పటి సరిచేసింది రాధిక. వాంతి చేసిన గిన్నె శుభ్రంగా కడిగి తెచ్చిపెట్టింది. మందులు ఏమేమి ఉన్నవి చెక్ చేసింది. రాధిక పనులన్నీ నిశ్శబ్దంగా గమనిస్తున్న వినోద్ హఠాత్తుగా, రాధిక, నేనిలా అంటున్నానని ఏమీ అనుకోనంటే ఒక్క మాట అని రాధిక అంగీకారం కోసం చూశాడామె వైపు. విజయకు ఇంజెక్షన్ ఇచ్చి చేతులు కడుక్కొని నాప్కిన్‌తో తుడుచుకుంటూ ఏమిటన్నట్లుగా చూసింది రాధిక వినోద్ వైపు. మీలో ఉన్న అలర్ట్‌నెస్, టాలెంట్‌ను మీరు పూర్తిగా వినియోగించుకుంటే ఈ పాటికి నన్ను మించిపోయేవారు. కానీ ఆ సీరియస్‌నెస్ ఎందుకు అన్ని వేళలా మెయింటైన్ చెయ్యరో అర్థం కాదు నాకు అన్నాడు వినోద్ గొంతులో బాధ ధ్వనిస్తున్నట్లుగా. సార్, మీ భావం అర్థమైంది నాకు. కానీ నిత్యం వృత్తికి, జీవితానికి మధ్య జరిగే ఘర్షణ నన్ను మీరాశించిన విధంగా ఉండనీయడం లేదు. అందుకే నాకై నేను కొన్ని లిమిట్స్ విధించుకున్నాను. అటు నా కుటుంబ సభ్యుల ఆశలు, ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత, ఇటు వృత్తికి న్యాయం చెయ్యాలనే తపన నన్ను ఇరకాటంలో పెట్టేస్తుంటుంది. దాని నుండి బయటపడేందుకే ప్రతీదీ తేలిగ్గా తీసుకుంటాను. అందరితో ఉన్నంతలో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తాను. నాకు ఇంతకంటే ఏదో పొందాలి, సాధించాలి అన్న ఆశ, కోరిక లేవు. మీ కింద వర్క్ చేస్తూ మన టీం ఒక బెస్ట్ టీమ్ అనిపించుకుంటే చాలు. ఐ యామ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అంది రాధిక. ఆ క్షణంలో రాధిక వినోద్ కళ్ళకు జీవిత సారం కార్చి వడబోసిన అనుభవశాలిలా కనిపించింది. ఆపరేషన్ జరిగిన రోజు రాధిక గూర్చి మాట్లాడుతుంటే విజయ ఆమెను ఎందుకు సమర్థించిందో ఇప్పుడు అర్థమైంది వినోద్‌కి. నిజమే. డాక్టర్లు యంత్రాలు కారుగా, వాళ్ళు కూడా రాగద్వేషాలున్న మనుషులే. అది విస్మరించి తాను నిరంతరం డ్యూటీ, డ్యూటీ అంటూ అందరినీ ఇంతకాలం చాలా కష్టపెట్టి ఉండాలి అనుకున్నాడు వినోద్ తనలో తనే. తన మాటలకు జవాబేమీ ఇవ్వకుండా మౌనంగా ఉన్న వినోద్‌ని చూసి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా సార్? అంది రాధిక ఆతృతగా చూస్తూ. నో, నో. నేనే తొందరపాటుతనంతో మీ మనసు నొప్పించుండాలి. ఐ యామ్ సారీ అన్నాడు వినోద్ మనస్ఫూర్తిగా. ఇట్స్ ఓకే సార్. మనం వెళ్దామా? మరి విజయ్ గారి సంగతి? నేనింట్లో చెప్పొస్తాను సార్. ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు ఇట్నుండే డ్యూటీకి వస్తాను. మరి మధుసూదన్ గారు? అంటూ ఆర్దోక్తిలో ఆగిన వినోద్‌ని చూసి నవ్వింది. చిన్నపిల్లాడిని చూసి నవ్వినట్లుగా. ఆయనేం అనరు సార్. చెప్పాను కదా! తన సరదాలు తీరడం లేదని విసుగు తప్ప ఇలాంటి వాటికేమీ అనరు. అదీ కాక నాకు నైట్ డ్యూటీస్ అలవాటే కదా! ఇక బాధేముంటుంది అంది రాధిక. విజయ్ గారు నిద్రపోయినట్లున్నారు. మీరు వెళ్ళి రండి. మీరొచ్చే వరకు నేనుంటాను. అతనికి తాను బెంగుళూరు వెళ్లే ముందు విజయ హాస్పిటల్లో చేసిన పనే కళ్ళ ముందు మెదులుతుంది. అలాంటి దానికి తానా మాత్రం సాయం చేయకూడదా అనిపించింది వినోద్‌కి. ఒక మామూలు డాక్టర్ కోసం అంత పెద్ద సర్జన్ తన టైం స్పేర్ చేయడం వింతే అయినా
హాస్పిటల్లో పేషెంట్స్ పట్ల ఆయన చూపించే కరుణ, వ్యవహరించే తీరు బాగా తెలిసిన రాధిక ఏమాత్రం ఆశ్చర్యపోలేదాయన చర్యకు. సరేనని రాధిక వెళ్ళిపోయింది. విజయ మగతగా నిద్రలోనే అస్పష్టంగా ఏదేదో కలవరించసాగింది. వినోద్‌కేమీ అర్థం కాకపోయినా టెంపరేచర్ తగ్గేందుకు నుదిటిపై రుమాలు తడిపివేశాడు. మంచానికి కుర్చీ మరింత దగ్గరకు లాక్కొని మధ్య మధ్యలో విజయను చూస్తూ నార్మన్ బెతూన్ రక్తాశ్రువులు చదవసాగాడు. జ్వరం తగ్గినా నీరసం తగ్గని విజయ ఇంకా డ్యూటీలో జాయిన్ కాలేదు. ఏమీ తోచక బాల్కనీలో చైర్ వేసుకొని వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చుంది. ఇంతలో దూరం నుండి స్కూటర్ మీద వస్తున్న వినోద్‌ని చూసి గబగబా మెట్లు దిగి ఎదురు వెళ్ళింది. ఎలా ఉన్నారు? అయినా మీరెందుకు దిగారు కిందకి? పర్వాలేదు సార్. ఇప్పుడు బాగానే ఉంది. రండి అంటూ విజయ మేడమెట్లు ఎక్కసాగింది. తెచ్చిన పళ్ళు, బిస్కట్లు విజయ చేతికిచ్చాడు వినోద్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? నాకేమీ తినాలనిపించడం లేదు. నోరంతా ఒకటే చేదు. ఏం తినకుండా రేపటి నుండి డ్యూటీ ఎలా చేద్దామనుకుంటున్నారు? అని అడిగాడు వినోద్. అప్పుడే మీ దాకా వచ్చిందా సార్? అయితే ఇది వసంత పనన్నమాట. అందుకేనా పని కట్టుకొని తిట్టడానికొచ్చారు? అంది విజయ బిక్కమొహంతో చూస్తూ. అదేం కాదు. చూసిపోదామనే వచ్చాను. ఆ రోజు తర్వాత మళ్ళీ రావడానికి కుదరనే లేదు. పోనీ బాగా నీరసంగా ఉన్నారు కదా! 2 రోజులు రెస్ట్ తీసుకొని రండి. విజయ కాఫీ కలిపి తెచ్చింది. హాస్పిటల్ సంగతులు మాట్లాడుతూ కాఫీ తాగడం ముగించారిద్దరూ. రాధిక వసంతలతో మాట్లాడినంత స్వేచ్ఛగా వినోద్‌తో మాట్లాడలేకపోయింది. మాట్లాడేందుకేమీ లేక మౌనంగా కూర్చుంది. ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చున్న వినోద్‌ను ఆశ్చర్యంగా చూసింది విజయ. సమయాన్ని వృధా చెయ్యడమన్నది అతని నిఘంటువులో లేని పని. వినోద్ వెళ్తే కాస్త విశ్రాంతిగా పడుకుందామని చూస్తుంది. వినోద్ ఎంతకీ అక్కడి నుండి కదిలే సూచనలు కనిపించక ఆయనుండగా పడుకోవడం ఇబ్బంది అనిపించి తను వేరే పుస్తకం తీసుకొని పేజీలు తిరగేస్తూ వినోద్ నిష్క్రమణ కోసం ఎదురుచూడసాగింది విజయ. చదువుతున్న పుస్తకాన్ని మూసేసి హఠాత్తుగా వినోద్ అడిగాడు. విజయ, మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? పెళ్ళా? ఇప్పుడెందుకా ప్రశ్న? అంది విజయ తెల్లబోయి చూస్తూ. ఊరికే తెలుసుకుందామని. మీరెవరినైనా ప్రేమించారా? ఇలాంటి ప్రశ్నలు వినోద్ నుండి వస్తాయని ఊహించని విజయ ఆశ్చర్యంగా వినోద్ వైపు చూసింది. తానెరుగని కొత్త వ్యక్తిని చూస్తున్నట్లనిపించింది వినోద్ వైఖరి. తననే ఆశ్చర్యంగా చూస్తున్న విజయను చూసి తిరిగి అదే ప్రశ్నను రెట్టించి అడిగాడు. విజయ, మన మధ్య ఇటువంటి ప్రస్తావన వస్తుందని మీరెప్పుడూ ఊహించి ఉండరు. మీరే కాదు, నేను కూడా అనుకోలేదు. కానీ మీ గురించి తెలుసుకోవాలని, మీరు అంగీకరిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు తెలుసు, నా నుండి ఇటువంటి ప్రపోజల్ వస్తే మీరు ఆశ్చర్యపోతారని. అంతేకాదు, ఈ వయసులో నాకు పెళ్ళేమిటని మీరు అనుకోవచ్చు. కానీ నా 40 సంవత్సరాల వయసులో ఇంతవరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. కనీసం నా తరపున పెళ్లి తలపెట్టే పెద్దవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మా అమ్మ నేను కళ్ళు తెరవక ముందే పోతే, మా నాన్నగారు నన్ను డాక్టర్‌ని చెయ్యాలనే పిచ్చి కోరికతో తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ, నా అభివృద్ధి కళ్ళారా చూడకుండానే నేను ఫైనల్ ఇయర్ చదువుతుండగా గుండె నొప్పితో హఠాత్తుగా కన్నుమూశారు. నాన్నగారి మరణం నన్ను పిచ్చివాడిని చేసింది. అలాగే నాన్నగారిలా ఎవ్వరూ అకాల మృత్యువాత పడకూడదనే పట్టుదల నన్ను గుండె వైద్య నిపుణుడిగా చేసింది. నా లక్ష్య సాధనలో ఎంతకాలం గడిచిందో గమనించనే లేదు. అసలు నాకంటూ ఒక జీవితం ఉందని, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ఓ తోడు అవసరమని ఇంతవరకు గుర్తించలేకపోయాను. నాలాగే మీరు ఒంటరివారని మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకున్నాను. ఇంట్లో ఎవ్వరూ లేరా అని నేనడిగిన ప్రశ్నకు నేనొక్కదాన్నేనని మీ కళ్ళల్లో కదలాడిన బాధ నన్ను ఎంతగానో కదిలించి వేసింది. ఆ తర్వాత జ్వర తీవ్రతలో మీ కలవరింతలు మీ ఒంటరితనాన్ని ఎత్తిచూపాయి. నేను కూడా మీలా ఒంటరివాడినే కదా అనిపించింది. అందుకే మనిద్దరం ఒకటైతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది. ముఖ్యంగా మనిద్దరి వృత్తి, ప్రవృత్తి ఒకేలాంటివని భావిస్తున్నాను నేను. వృత్తిని దైవంగా భావించేవారంటే నాకు చాలా గౌరవం. అందుకే ప్రభాకర్, రాధికలను చాలా ఇష్టపడతాను నేను. వాళ్ళేదైనా తప్పు చేస్తే చనువుగా మందలిస్తాను.
వాళ్ళకున్న లిమిట్స్ వాళ్ళకున్నా డబ్బుకి ప్రాధాన్యతనివ్వకుండా మనస్ఫూర్తిగా పనిచేస్తారు. కనుక ఈ హాస్పిటల్‌లో మేము ముగ్గురం ఒక టీమ్‌గా పనిచేస్తూ వచ్చాం ఇంతకాలం. మీరు మాలో వచ్చి చేరారు. మొదట్లో మీ రాకను చాలా క్యాజువల్‌గా తీసుకున్నాను. తర్వాత మీ స్వభావం, పనితీరు నన్ను ముగ్ధున్ని చేసింది. అదే నన్ను మీ అనారోగ్య కారణంగా మీ ఇంటికి లాక్కువచ్చింది. వయస్సులో మనిద్దరికీ చాలా తేడా ఉండవచ్చు. గత 5 ఏళ్లుగా మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. మీకిష్టమైతే, మీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం జీవిత భాగస్వాములమవుదాం అన్నాడు వినోద్ సూటిగా తన అభిప్రాయం చెప్తూ. హఠాత్తుగా వినోద్ నుండి అటువంటి ప్రతిపాదన రావడంతో ఏం మాట్లాడాలో తోచలేదు విజయకు. ఇది బాధ్యతారహితంగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంలా కనిపించలేదు విజయకు. అందరు ఆడపిల్లల్లా కలల్లో తేలవలసిన వయసులో స్వేచ్ఛ కోసం, చదువు కోసం పోరాడి లక్షల ఆస్తిని, కన్న తల్లిని, ఉన్న ఊరిని అన్నింటినీ మించి ప్రాణప్రదంగా ప్రేమించిన చంద్రాని వదిలి వచ్చేసిందానాడు. డాక్టర్ కావడం ఒక్కటే తన జీవితాశయంగా ఎంచిందానాడు. ఆ వేడిలో ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలు కలగకుండానే గడిచిపోయింది. ఇంతకాలం తర్వాత వినోద్ పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆనందపడాలో, విచారపడాలో అర్థం కాలేదు విజయకు. ఏమీ సమాధానం ఇవ్వకుండా ఆలోచనల్లోకి జారిపోయిన విజయను ఉద్దేశించి, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వనే లేదు అన్నాడు వినోద్ చిన్నబుచ్చుకున్నట్లుగా. అంత పెద్ద డాక్టర్ చిన్న పిల్లాడిలా కనిపించాడా క్షణం విజయకు. ఆలోచనల నుండి తేరుకుంటూ, అసలా ఆలోచన ఎలా కలిగింది మీకు? దానికి నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? అంది విజయ నిలదీస్తున్నట్లుగా. చెప్పాను కదా, ఒంటరితనం ఎంత శాపమో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు. నాలాగే ఒంటరితనంతో బాధపడుతున్న మీకు తోడు కావాలనుకుంటున్నాను. మంచి ఆలోచనే కానీ నా జీవితంలో ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలకు తావే లేదు. అవన్నీ ముగిసిపోయిన అధ్యాయాలు అంది విజయ శూన్యంగా చూస్తూ. ఎందుకని అడిగాడు వినోద్ ఆదుర్దాగా. సారీ సార్, కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు. ఎందుకంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను. తిరిగి వాటిని తిరగదోడి నన్నిబ్బంది పెట్టకండి అంది విజయ వణుకుతున్న గొంతుతో. అంటే మీకిదివరకే పెళ్ళయిందా? లేదు. కానీ చేసుకోవాలని లేదు. అదేం ప్రేమలో విఫలమయ్యారా? అని అడిగాడు వినోద్. అదేం కాదు అంది విజయ. పెళ్ళి కాలేదు, ప్రేమలో విఫలం కాలేదు. మరేమిటి కారణం? నాతో పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేక ఇలా అంటున్నారా? అన్నాడు వినోద్ నిలదీస్తున్నట్లుగా. సార్, మీకెలా చెప్పాలి? అసలు నా గురించి మీకెందుకు చెప్పాలి? తెలుసుకొని మీరేం చేస్తారు? మీరు నాకేమవుతారని చెప్పాలి? నాకెవ్వరూ లేరు. నిజం, నాకెవ్వరూ లేరు అంటూ పిచ్చిగా ఏడుస్తూ స్పృహ కోల్పోయింది విజయ. జ్వరం వల్ల నీరసించిన విజయ ఈ మానసిక ఘర్షణకు తట్టుకోలేకపోయింది. తనతో అంత దురుసుగా మాట్లాడినప్పటికీ విజయను ఆ స్థితిలో వదిలి ఒంటరిగా వెళ్ళలేకపోయాడు వినోద్. విజయను పొదువు పట్టుకొని మంచం మీద పడుకోబెట్టి మంచినీళ్ళు తెచ్చి తాగించాడు. కొద్దిసేపటికి తెప్పరిల్లిన విజయ తన అనుచితమైన ప్రవర్తనకు తానే సిగ్గుపడింది. విజయ కొంచెం తేరుకున్నట్లయ్యాక వినోద్ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ, సారీ విజయ, లేనిపోని సంభాషణ తెచ్చి మిమ్మల్ని విసిగించాను. అసలే ఆరోగ్యం బాగోని మిమ్మల్ని మరింత విసిగించాను అన్నాడు వినోద్ నొచ్చుకుంటున్నట్లుగా. మీరెందుకు సార్ సారీ చెప్పడం? ఏదో తెలియని ఆవేశంలో నేనే తొందరపడి మాట తూలాను. ఈ మధ్య కాలంలో నా గూర్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వారెవ్వరూ లేరు. కానీ మీరు అడిగిన దానికి జవాబు చెప్పాలంటే చాలా చెప్పాలి. నేను పెరిగిన వాతావరణం, కత్తుల బోనులో గడిచిన నా బాల్యం, ఎడారిలో ఒయాసిస్సుల్లాంటి మా బావ చంద్ర గూర్చి అంతా చెప్పాలి. వినే ఓపిక మీకుందా? మీ అమూల్యమైన కాలం వృధా కాదా? వద్దులేండి విజయ, మరోసారి వింటాను. అసలే నీరసంగా ఉన్నారు. రెస్ట్ తీసుకోండి అన్నాడు జాలిగా వినోద్. లేదు సార్, మీరు వెళ్ళినా ఇదే ఆలోచనలతో మనసంతా పాడైపోతుంది. నన్ను చెప్పనియ్యండి. సరే చెప్పండి అంటూ మంచం దగ్గరగా కుర్చీ జరిపి కూర్చున్నాడు. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు. కొందరు స్వార్థపరుల కుట్రకు బలయ్యారు. మా అమ్మ, మావయ్య అన్నదమ్ముల బిడ్డలు. ఆస్తి ఉన్నప్పటికీ అండ కోసం అమ్మ పుట్టింట్లోనే ఉండిపోయింది. మావయ్య మా నాన్నగారు బతికుండగా ప్రాణం పెట్టేవాడట. కానీ
నాన్నగారు తాతయ్యలు పోయాక పచ్చి నిరంకుశుడిగా మారిపోయాడు. ఆంక్షలు, ఆరళ్ల మధ్య నా బాల్యం అంతా గడిచిపోయింది. నా గతంలో అనేక చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు పడుగు పేకల్లా కలిసిపోయాయి. మా బావ చంద్ర, మా వసుంధర అత్తయ్య నా తల్లి కంటే మిన్నగా నన్ను చూసుకున్నారు. కానీ కదిలినా మెదిలినా మా మావయ్య నా తండ్రిని తోలనాడుతూ, నన్ను ఎద్దేవా చేస్తూ అనే మాటలు నాలో తీవ్ర అశాంతిని, తిరుగుబాటును లేవదీశాయి. మా నాన్నగారికి నన్ను డాక్టర్ని చెయ్యాలనే కోరిక ఉండేదట. అది మాటల మధ్యలో మా బంధువు లచ్చిరాజు తాతయ్య గారు చెప్పారు. ఆయనకు నాన్నగారంటే చాలా అభిమానం. నన్ను చూసి మా నాన్నగారిని చూసినంత తృప్తి పొందుతారాయన. నేను చంద్ర కలిసి వాళ్ళింటికి వెళ్ళినందుకు ఎంతో రాద్ధాంతం చేశాడు మావయ్య. నేను నవ్వితే చాలు బజారు దానిలా ఏమిటా ఎకఎకలు పకపకలు అనేవాడు. ఆయన దృష్టిలో ఆడదంటే వంటింటికి పడగ్గదికి పరిమితమై ఉండాలి. ఆ మాట మంచితనంగా చెప్పి ఉంటే మా కుటుంబాల్లో ఆడవాళ్ళంతా అలాగే ఉంటారు కనుక వినేదాన్నేమో. కానీ శాసించినట్లుగా ఆయన చెప్పే తీరు నా ఆత్మాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మా బావ ఎంత ఓదార్చినా ఆ బాధ తీరేది కాదు. ఆ విధంగా నిత్యం మా ఇంట్లో ప్రచన్న యుద్ధం సాగేది. చంద్రకు నాకు పెళ్ళని చిన్నప్పటి నుండి అనుకుంటున్నదే అయినా ఇంట్లో ఎవ్వరితోనూ సంప్రదించకుండా ముహూర్తం పెట్టించేశాడు మావయ్య. నాకు చదువుకోవాలని, పెద్ద డాక్టర్ని కావాలని చిన్నప్పటి నుండి కొండంత ఆశ. నాన్నగారి కోరిక కూడా అదే అని తెలిసాక నా ఆశ మరింత బలపడింది. పైగా చిన్ననాటి నుండి స్వేచ్ఛ కరువై బతుకుతున్న నేను పెళ్లి పేరుతో శాశ్వత బందీగా మారిపోవడం నాకిష్టం లేకపోయింది. మావయ్య తప్పు చేసినా బావ ఏనాడు కనీసం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందుకైనా ఎదిరించి మాట్లాడింది లేదు. తన కోసం పోట్లాడని వాడు నా కోసం ఎదురు నిలవగలడా? ఎక్కడో అంతర్గతంగా బావ నన్ను మావయ్య బారి నుండి రక్షించలేడనే భావన చోటు చేసుకొనుంది. అందుకే నా కోసం నేనే ఒంటరిగా పోరాడవలసి వచ్చింది. మా అమ్మకు నా స్వభావం ఎప్పుడూ వింతగానే ఉండేది. అందువలన మావయ్యనే ఎప్పుడూ సపోర్ట్ చేసేది. వసుంధర అత్తయ్య ఏనాడు మావయ్యకి ఎదురు నిలిచి మాట్లాడింది లేదు. అసలు ఆవిడ అభిప్రాయం ఏమిటని కనుక్కునేవారే లేరక్కడ. అలాంటి పరిస్థితుల్లో అందర్నీ ఎదురించి పట్టుదలతో ఆ ఇంటిని, ఆస్తిని అందర్నీ వదిలి వచ్చేశాను. నేను వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నది. రావడమైతే ఇల్లు వదిలి పట్టుదలతో వచ్చేశాను కానీ చదువు సాగించేందుకు అవసరమైన డబ్బు గూర్చి ఆలోచించనే లేదు. కానీ మా వసుంధరత్తయ్య ముందు చూపుతో తన నగలన్నీ మూటకట్టి నా బట్టల మధ్యలో పెట్టింది. దాని సాయంతో నా చదువు పూర్తి చేయగలిగాను. నన్ను విడిచి క్షణమైనా గడపలేని చంద్ర చదువు కోసం దూరంగా వెళ్ళొద్దని చెప్పి నా మనసు నొప్పించలేక మౌనంగా ఉండిపోయాడు. కానీ నేను ఇల్లు వదిలి వచ్చాక ఎన్ని ఉత్తరాలు రాసినా ఒక్కదానికి ఎవ్వరూ జవాబు రాయలేదు. చివరికి లచ్చిరాజు తాతయ్య కూడా రాయలేదు. అయినా ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉంటే ఇప్పటికీ నేను ఇంటికి తెలియజేస్తూనే ఉన్నాను. ఆ ఇంటికి వెళ్ళాలని, అందరినీ చూడాలని ఎంతో ఆశ. కానీ వెళ్ళడానికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నన్నేం చేయమంటారో? నేను చేసింది తప్ప? నా కోసమే బతుకుతున్నానన్న వ్యక్తి ఇన్నేళ్ళైనా నన్ను కలుసుకునే ప్రయత్నమే చేయలేదు. నేను చంద్రాకి అన్యాయం చేశానా? చంద్ర నాకే అన్యాయం చేశాడా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను మీ ప్రపోజల్కి ఏమని సమాధానం ఇవ్వను అంది విజయ. తన కథంతా చెప్పి భారమంతా దింపేసుకుంటున్నట్లుగా తేలికపడ్డ మనసుతో. అంతా విన్న వినోద్, ఇందులో ఎవ్వరికీ అన్యాయం చేసింది లేదు. నా ఉద్దేశంలో మీ ఇద్దరికీ మీ మావయ్యే అన్యాయం చేశాడు. తన పట్టుదల నెగ్గలేదన్న కసితో మీ ఇద్దరినీ కలవకుండా చేశాడు. మీరు చంద్రాకి రాసిన ఉత్తరాలు కూడా అతనికి చేరకుండా మీ మావయ్యే మేనేజ్ చేసి ఉంటాడు అనిపిస్తుంది నాకు. నిజమే, ఇంతవరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. ఇంత చేసిన మావయ్యకు ఇదేమంత పెద్ద పని కాదు. అనవసరంగా ఇంతకాలం మా బావనే నిందిస్తూ వచ్చాను నొచ్చుకుంటున్నట్లుగా అంది విజయ. సరే, జరిగిన దాన్ని గూర్చి తలుచుకొని బాధపడే కంటే జరగవలసిన దాని గూర్చి ఆలోచిస్తే మంచిదేమో అన్నాడు వినోద్ సలహా ఇస్తున్నట్లుగా. ఏం ఆలోచించాలి?
నా ఉత్తరాలు చంద్రాకి చేరకపోతే మాత్రం నిజంగా నా మీద ప్రేమ ఉన్నవాడైతే నా ఆచూకీ ఆ మాత్రం తెలుసుకోలేడా? నేను వదిలి వచ్చింది ఆ ఊరినే గాని ఈ దేశాన్ని కాదుగా అంది చిన్నపిల్లలా విజయ రోషంగా చూస్తూ. అందుకతను ప్రయత్నం చేశాడో లేదో మనం ఎలా చెప్పగలం? ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరింకా చంద్రాన్ని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే ఒకసారి మీ ఊరు వెళ్ళి అతన్ని స్వయంగా కలిసి మాట్లాడి రావచ్చు కదా? నేనా? నో, అది జరగని పని. ఇంతకాలం తర్వాత ఇప్పుడు వెళ్తే ఆస్తి కోసమే వచ్చానంటారు. ఆ మాట నేను భరించలేను. మరైతే ఏం చేస్తారు? జీవితమంతా రాని ఉత్తరం కోసం ఎదురు చూస్తూ మోడులా మిగిలిన జీవితమంతా ఒంటరిగా గడిపేస్తారా? అయినా ఇంత చేసిన మీ మావయ్య అతనికి ఇంకా పెళ్లి చేయకుండా ఉంటాడంటారా? ఆలోచించండి అన్నాడు వినోద్ అనునయంగా. అంతకంటే ఏం చేయగలను? ఒకవేళ నాలాగే చంద్ర కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటే నేనిలా పెళ్లి చేసుకోవడం పాపం కాదా? విజయ, సూటిగా ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పండి. మీరింకా చంద్రాని ప్రేమిస్తున్నారా? ప్రేమించానో లేదో నాకు తెలియదు. అసలు ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు. కానీ చంద్ర అంటే నాకిష్టం, అభిమానం అంది విజయ వెక్కి వెక్కి ఏడుస్తూ. విజయ నా స్థితిలో ఇంకా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనుకున్నాడు. సారీ విజయ, మీ వెనక ఇంత కథ ఉందని తెలియక పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్లున్నాను. మంచికో చెడుకో మన మధ్య ఈ ప్రస్తావన వచ్చింది. నేను అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పనవసరం లేదు. అలాగే నెగటివ్గా చెప్తే నేను ఫీల్ అవుతానని వరీ కాకండి. వస్తాను అంటూ పదే పదే జాగ్రత్తలు చెప్పి విజయన్ అటువంటి మెంటల్ కండిషన్లో ఉండగా వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తాను ఉండడం వలన విజయకు ఇబ్బంది తప్ప మరే ప్రయోజనం ఉండదని వెళ్ళిపోయాడు. వినోద్ వెళ్ళిన వంకే శూన్యంగా చూస్తూ చాలాసేపు ఉండిపోయింది విజయ. నిశ్చలంగా ఉన్న కొలంలో గులకరాలు విసిరి అలలు రేపినట్లుగా విజయ మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. వినోద్ చేసిన ప్రతిపాదనతో ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది విజయ. వినోద్ తనని కన్విన్స్ చేయడానికి అలా అన్నాడని అనుకోలేకపోయింది. వాస్తవానికి చంద్ర పట్ల ప్రేమనేది ఉంటే చూడకుండా ఇన్ని రోజులు ఉండగలిగేదా? వెళ్ళవద్దని చూపులతోనే దీనంగా వేడుకుంటున్న చంద్రాని వదిలి రాగలిగేదా? ఇన్నాళ్ళు కుటుంబ సభ్యులు ఆత్మీయులు దూరమయ్యారు. చంద్రాని నేను బాధ పెట్టాను అనే అపరాధ భావంతోనే సతమతమైంది. కానీ చంద్ర పెళ్లి చేసుకున్నాడేమో, తన స్థానం ఇతరులెవరైనా ఆక్రమించారేమోనన్న ఆలోచన కానీ విచారం గాని కలగలేదింతవరకు తనకు. అలా అనేక కోణాల నుండి తనని తనే తరిచి చూసుకుంది విజయ. చివరికి ఏనాడో దూరమైన చంద్ర కోసం ఈనాడు వెళ్ళినా ఆస్తి కోసం వచ్చానంటారు కానీ మరో రకంగా అనరు. వినోద్ గారు అన్నట్లు చంద్రకి మావయ్య పెళ్లి చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని వాళ్ళు ఉత్తరం రాసినా రాయకపోయినా తెలియచేస్తూనే ఉంది. నిజంగా తన రాకని వాళ్ళు కోరుకునేవారైతే ఇన్ని సంవత్సరాలు తనని దూరంగా ఉంచుతారా? కారణం ఏదైనా ఎవరైనా చంద్ర దారి నా దారి చీలిపోయింది. ఇప్పుడు కలవాలన్నా కలవదు. వినోద్ గారన్నట్లు మా ఇద్దరి ఆలోచనలు గమ్యం ఒక్కటే. కనుక రాధికల వృత్తిపరమైన ఇబ్బందులు తనకెదురు కావు. చివరికి వినోద్ ప్రతిపాదన సరైందిగా భావించిన విజయ ఒక నిర్ణయానికి రావడంతో నిశ్చింతగా నిద్రలోకి జారుకుంది. బతుకు పోరులో అలసి విశ్రాంతి తీసుకున్న దానిలా. మరునాడు తన నిర్ణయం తెలియజేసింది విజయ వినోద్కి. అయితే నా దగ్గర ₹1,00,000 వరకు ఉన్నాయి. నీకు కావలసిన నగలు చీరలు తీసుకో విజయ. చీరలకు నగలకు ₹1,00,000 ఏం వద్దు గాని ఎక్కడైనా మన కోసం చిన్న ఫ్లాట్ తీసుకుందాం. ₹1,00,000కే ఇల్లు రాదుగా. ముందు పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడని అన్నాడు వినోద్. నాకు ఉన్న నగలు చాలు. మీకంతగా కొనాలని ఉంటే ఉంగరం కొనివ్వండి చాలు. పెళ్లి ఎంత సింపుల్గా జరిగితే అంత మంచిది అంది విజయ. అప్పుడే రాధికలా నీకు ఇల్లాలి లక్షణాలు వచ్చేశాయి అన్నాడు వినోద్ ఆశయంగా. రాకపోతే ఎలా? ఇప్పటి నుండి జాగ్రత్త పడితేనే ఆ తర్వాత అవస్థలు లేకుండా ఉంటుంది. సరే, పెళ్లికి మీ వాళ్ళను స్వయంగా వెళ్ళి పిలుద్దాం. వద్దండి, ఇన్విటేషన్ పంపిద్దాం. వాళ్ళు వచ్చి మనల్ని రమ్మని పిలిస్తే అప్పుడు వెళ్దాం, లేకపోతే లేదు.
నీ ఇష్టం విజయ. నాకైతే ఈ పంతాలు, పట్టింపులు ఇంతటితో ఆగితే బాగుండునని ఉంది. నాకు అలాగే ఉంది. కానీ చెప్పాను కదా! నేను వెళ్తే ఆస్తి కోసమే వచ్చానంటారు. అది నాకిష్టం లేదు. సరే నీ ఇష్టం. అన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను. కనీసం 10,000లో నీకు నచ్చిన బట్టలైనా తీసుకో అంటూ చెక్కు రాసిచ్చాడు వినోద్. కాదనలేకపోయింది విజయ. విజయ పెళ్లి శుభలేఖ అందుకున్నాడు సత్యరాజు. ఇన్నాళ్లకి మేనకోడలు పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషించాలో, లేక చేజేతులా విజయ చంద్రాలను విడదీసినందుకు విచారించాలో అర్థం కాలేదు సత్యరాజుకు. ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేసినట్లుగా ఉంది సత్యరాజు పని. ఈ శుభలేఖ చూస్తే ఇంట్లో అందరూ ఆనందిస్తారు. పెళ్లికి వెళ్దామంటారు. దీంతో పాటే మిగతా ఉత్తరాల సంగతి అంతా బయటకొస్తుంది అని భయపడ్డ సత్యరాజు ఎప్పట్లానే దాన్ని చించేయబోయాడు. కానీ శుభమా అని వచ్చిన శుభలేఖను చించేందుకు చేతులు రాలేదు. దాన్ని తీసుకొని వెళ్ళి పెట్టి అడుగున భద్రంగా పెట్టాడు. అతని మనసులో అట్టడుగు పొరల్లో ఎక్కడో ఇంకా మమత మిగిలి ఉందనడానికి సాక్ష్యంగా అదక్కడ భద్రపరచబడింది. దూరం నుండి పెళ్లి చూసి వచ్చేద్దామా అనుకున్నాడు. మళ్ళీ విజయ పసిగడితే అన్న అనుమానం వచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. నిరాడంబరంగా వినోద్ విజయల పెళ్లి రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిపోయింది. హాస్పిటల్ స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చాడు వినోద్. ఇన్నాళ్లకు డాక్టర్ వినోద్ ఒక ఇంటివాడయ్యాడని సంతోషించారంతా. గిట్టని వాళ్ళు మాత్రం ముంగిలా ఉండే విజయ ఏకంగా చీఫ్కే గాలం వేసిందని చాటుగా చెవులు కొరుక్కున్నారు. ఏమైతేనేం విజయ వినోదులు తమ ఏకాకి జీవితాలకు స్వస్తి పలికి నూతన జీవితం ఆరంభించారు. రాధిక ఇద్దరికీ పెద్ద దిక్కులా వ్యవహరించింది. విజయ వద్దంటున్నా వినకుండా గది అందంగా అలంకరించింది. మధ్య మధ్యలో లేని జాలి నటిస్తూ ఈ దూర్వాసుడితో ఎలా వేగుతావే తల్లి అని ఒకసారంటే, జాగ్రత్త తల్లి, పడకటింట్లో కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూసొస్తానని లేచి చక్కా పోతారు. కనుక ఎందుకైనా మంచిది నైట్ డోర్ లాక్ చేసి కీస్ ని దగ్గర పెట్టుకో అంటూ హాస్యంగా విజయను హెచ్చరించింది. రాధిక, ఇప్పుడు కూడా వినోద్ గారిని తిడుతున్నావు. ఇప్పుడు నేను ఆయన భార్యను. నీ మీద కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అంది బెదిరిస్తున్నట్లుగా విజయ. ఇస్తే ఇవ్వు, నేను కూడా చెప్తాను. పెళ్లికి ముందు ఆయన్ని ఎన్ని తిట్టావో అంది రాధిక ఆమెను తీసిపోనట్లుగా. తిరగేసి నాకే ఎసరు పెట్టావా? ఎప్పుడూ ఎదురుపడినా వణుకుతూ జవాబులు చెప్పే రాధిక వినోద్ను కూడా విడిచిపెట్టలేదు. తన అల్లరితో, హాస్యంతో నూతన దంపతులకు నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చింది. కొత్త దంపతులకు కావలసినవన్నీ అమర్చి వెళ్ళిపోయింది రాధిక. వాళ్లకు ఏకాంతాన్ని కలిగిస్తూ. పాలు తేనె కలిసిన మాదిరి ఆలు మగలు ఉండాలి అని ఎవరో కవి అన్న మాటలను నిజం చేస్తూ ఇటు వృత్తిలోనూ అటు జీవితంలోనూ భాగం పంచుకొని తృప్తిగా జీవితం గడిపేస్తున్నారు విజయ వినోదులు. కథ కొనసాగుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.